అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న పురుషః ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలను దర్శకుడు వీరు పులవల ఎంతో వినోదాత్మకంగా మలిచారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన, ఎన్టీఆర్ పెద్ది చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే పెళ్లి తర్వాత పురుషుల జీవితం ఎలా తలకిందులు అవుతుందనే అంశాన్ని కామెడీ జోడించి చూపించినట్లు అర్థమవుతోంది. కేవలం నవ్వులే కాకుండా సంసారంలో భార్యల ప్రాముఖ్యత ఏంటనేది కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ పవన్ తన టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయకులు వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్లు నటిస్తుండగా పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ జోడీలుగా కనిపించి వినోదాన్ని పంచనున్నారు. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ కామెడీ తారాగణం ఉంది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత్ శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, జబర్దస్త్ వినోద్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, అవుట్ అండ్ అవుట్ కామెడీ టీజర్ ఇక్కడ చూసేయండి. తమిళ చిత్ర పరిశ్రమకు ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్ కేటగిరీలో పోటీ పడేందుకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ $1 మిలియన్ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక సామాన్యమైన కథతో వచ్చి గ్లోబల్ స్టేజ్ మీద మెరవడం కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అభిషాన్ జీవిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రీలంక నుంచి వచ్చిన ఒక తమిళ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఎంతో హృదయంగా, హాస్యంతో మేళవించి చూపించింది. షాన్ రోల్డన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రిమైండర్ లిస్ట్లో చోటు సంపాదించుకోవడంతో నామినేషన్ల వరకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. జనవరి 22న ప్రకటించబోయే తుది నామినేషన్లలో ఈ సినిమా చోటు దక్కించుకుంటుందో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిహారిక కొనిదెల ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ గుర్తింపు పొందలేకపోయింది. అంత పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. దీంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం రాకాసాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో యువ హీరో సంగీత్ సోబన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా నయన్ సారిక హీరోయిన్ గా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల బర్ని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ ఇదొక వినూత్నమైన ఫ్యాంటసీ కామెడీ డ్రామా అని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 4 రోజుల టాకీ పార్ట్ అలాగే ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలిపారు. సమ్మర్ కానుకగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీనివాస మంగాపురం అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. మంగళం మూవీస్ బ్యానర్ పై అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతో రవీనా టండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుండటం విశేషం. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్, జమినీ కిరణ్ వంటి దిగ్గజ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ తన అన్న కుమారుడికి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. జయకృష్ణ డెబ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదొక బలమైన టీం, ఆసక్తికరమైన ఆరంభం అంటూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో జయకృష్ణ లుక్ చాలా ప్రామిసింగ్ గా ఉండటంతో సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు. ఘట్టమనేని వారసుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ టీజర్లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాలై ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా గీతూ మోహన్ దాస్ తాజాగా సెటైరికల్ గా స్పందించారు. స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు. నేను మాత్రం చిల్ అవుతున్నాను అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా బదిలిచ్చారు. ఆ సీన్ కేవలం శృంగారం మాత్రమే కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు మరియు వారి మనోభావాలకు అద్దం పట్టే అంశమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. అలాగే ఆ సన్నివేశంలో ఉన్న నటి పేరు బిట్రీస్ బాచ్ అని, ఆమెను తన సిమెట్రీ గర్ల్ అని గీతూ పరిచయం చేశారు. అయితే గీతూ మోహన్ దాస్ స్పందనపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చూపించడంపై పోరాడిన గీతూ ఇప్పుడు తన సినిమాలో ఇలాంటి దృశ్యాలు పెట్టడం ఏంటి అంటే దీన్ని బట్టి ఆమె ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కొందరు విమర్శిస్తున్నారు. వేరే వాళ్ళు తీస్తే బూతు, మీరు తీస్తే సినిమానా అంటూ కొందరు యూట్యూబర్లు అలాగే నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా ఇది పెద్దల కోసం తీసిన సినిమా అని, అందుకే ఇలాంటి సీన్స్ తప్పవని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా ఈ వివాదం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.